ఫస్ట్ మనం ఇంగ్లీష్ మీడియం మోడల్ పేపర్ చూద్దాం. దాని తర్వాత తెలుగు మీడియం మోడల్ పేపర్. సిమిలర్గా మోడల్ పేపర్ 2 కూడా అలానే ఇంగ్లీష్ మీడియం తర్వాత తెలుగు మీడియం తర్వాత మోడల్ పేపర్ 3. మొత్తం 3 మోడల్ పేపర్లు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఉన్నాయి. మోడల్ పేపర్స్ అయిపోయిన వెంటనే బ్లూ ప్రింట్ చూద్దాం. బ్లూ ప్రింట్లో ఏమవుతుందంటే ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి, ఆ క్వశ్చన్లకి ఎన్నెన్ని మార్కులు ఉంటాయి, ఇవన్నీ మనకు బ్లూ ప్రింట్ నుంచి దొరికిపోతుంది. అది అయిపోయిన వెంటనే మనం ప్రతి చాప్టర్లో మోడల్ క్వశ్చన్స్ ఒకటి రిలీజ్ చేశారు. ఈ మోడల్ పేపర్లు, ఈ మోడల్ క్వశ్చన్స్ ఇవన్నీ రిలీజ్ చేసింది ఎవరంటే ఏపీ 10th బోర్డ్. ఇది మేము తయారు చేసింది కాదు, ఇది ఏపీ 10th బోర్డ్ది. ఎందుకు చేయాల్సి వచ్చింది వాళ్ళు అంటే మనకు సిలబస్ మారింది ఈ సంవత్సరం నుంచి. సో దాని ప్రకారం ఈ మోడల్ పేపర్స్ అన్నీ ఇచ్చారన్నమాట. ఇప్పుడు మనం తెలుగు మీడియం మోడల్ పేపర్ చూస్తున్నాం. ఇది అయిపోగానే మనకు మోడల్ పేపర్ 2 ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అవుతుంది. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ మీ దగ్గర ఉన్న పేపర్లు మాతో పంచుకోవడం మర్చిపోవద్దు. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ చాలామంది షేర్ చేస్తూనే ఉంటారు. రాని పేపర్లు అంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ నుంచి మీరు మీ పేపర్లు మాకు షేర్ చేస్తే ఫ్యూచర్లో వచ్చే స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్లోను మీకు ఏపీ 10th క్లాస్కి సంబంధించి అన్ని సబ్జెక్టుల మినిమం 5 ఇయర్స్ పాత క్వశ్చన్ పేపర్ల లింకులు దొరికేస్తాయి. 2024 నుంచి 2015 వరకు మా దగ్గర ఏ పేపర్లు అయితే అవైలబుల్ ఉన్నాయో వాటన్నిటి లింక్స్ దొరికిపోతాయి. మీ దగ్గర కూడా ఏదన్నా క్వశ్చన్ పేపర్ ఉంటే అది ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి మీ పేరు ఊరితో సహా పంపించండి. వాటిని కూడా మేము అప్లోడ్ చేస్తాం. మీ దగ్గర ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పేపర్లు ఉన్నా పర్లేదు, అవి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం మోడల్ పేపర్ 2 తెలుగు మీడియంది చూడబోతున్నాం. ఇది మోడల్ పేపర్ 3 ఇంగ్లీష్ మీడియంది. ఆల్రెడీ మనం ఏం చేస్తున్నాం, సోషల్కి ఇలాంటి వీడియో ఒకటి చేసాం, తెలుగుకు కూడా ఇలాంటి వీడియో చేసేసాం. ఈ 2 సబ్జెక్టులు అయిపోయాయి. ఫిజిక్స్లో ఏమైందంటే మనం ఒక్క మోడల్ పేపరే అప్లోడ్ చేసాం. అలా కాకుండా మిగతా 2 మోడల్ పేపర్లు కలిపి దాని తర్వాత చాప్టర్ వైజ్ మనకు రాబోయే మోడల్ క్వశ్చన్స్ కూడా ఒకే వీడియోలో అప్లోడ్ చేస్తాం. అంతేకాదు ఇంకా మనకు ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్ ఈ 3 మిగిలి ఉన్నాయి, అవి కూడా అప్లోడ్ చేసేస్తాం. మన దగ్గర 10th కాదు ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ వీటి క్వశ్చన్ పేపర్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. వాటిని కూడా మనం అప్లోడ్ చేస్తున్నాం. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇది మన బ్లూ ప్రింట్. దీంట్లో లైఫ్ ప్రాసెస్ నుంచి 1 మార్క్స్కి 2 క్వశ్చన్లు, 2 మార్కులవి 1 క్వశ్చను, 4 మార్కులవి 2 క్వశ్చను, 8 మార్క్స్ది మనకు ఒక చాయిస్ క్వశ్చన్ వస్తుంది. టోటల్గా 5 క్వశ్చన్లు, 12 మార్కులు దీంట్లోంచి వస్తాయి. దాంట్లోంచి 8 మార్కులు చాయిస్లో ఉంటాయి. సిమిలర్గా ప్రతి చాప్టర్కి ఇలా ఇచ్చారు. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని బ్రాకెట్లో ఏదైతే ఇచ్చారో అది చాయిస్లో క్వశ్చన్ అనమాట. అందుకే టోటల్ మార్క్స్ ఇచ్చారు, చాయిస్లో ఎన్ని మార్క్స్ ఉంటాయనేది కూడా ఇచ్చారు. ఇలా మనకు టోటల్ 50 మార్క్స్కి ఈ పేపర్ ఉంటుందట. ఇది చాప్టర్ వైజ్ మోడల్ క్వశ్చన్స్ ఏది ఏపీ 10th బోర్డ్ ఇచ్చినవమ్మా. సో దీంట్లో 8 మార్కుల క్వశ్చన్లు ఇలాంటివి రావచ్చు. తర్వాత 4 మార్కుల క్వశ్చన్లు ఇలాంటివి రావచ్చు.
బ్లూ ప్రింట్ చూశారు కదా, దాంట్లో మనకు తెలుస్తుంది ఏ చాప్టర్లోంచి ఎన్ని క్వశ్చన్లు ఎన్ని మార్కులు వస్తాయని. దాని ప్రకారం మీరు చాప్టర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఎక్కువ మార్కులు వచ్చే చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నామంటే మనకు మార్కులకి ప్రాబ్లం ఉండదు, మంచిగా స్కోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి 1 మార్క్ క్వశ్చన్స్ అంట. ఇది నెక్స్ట్ చాప్టర్, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. దీంట్లో 8 మార్క్స్ ఈ 4 ఇచ్చారు మనకు. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటో కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం 2 మార్క్స్ క్వశ్చన్స్కి వచ్చాం. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ బయాలజీలో 8 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఇచ్చారు ఇవన్నీ. తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇది ఇంకొక చాప్టర్, హెరిడేటరీ. దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇలా వస్తాయి. తర్వాత దీంట్లో 1 మార్క్స్ క్వశ్చన్స్ ఇలా వస్తాయి. తర్వాత ఇది లాస్ట్ చాప్టర్. దీంట్లో 4 మార్క్ క్వశ్చన్స్ ఇలాంటివి వస్తాయి. ఇవి 1 మార్క్ క్వశ్చన్స్. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ఇంకొక పేపర్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.